ఏకాదశి శ్రీ మహిమ. ధర్మరాజులకు శ్రీకృష్ణుడిలా చెప్పాడు. రాజా, భాద్రపద కృష్ణ ఏకాదశిని అజ అంటారు. ఇది సర్వ పాపాన్ని నశింపచేస్తుంది. పూర్వం హరిశ్చంద్ర మహారాజు ఒక సత్యవాక్యం కోసం రాజ్యానికి పోగొట్టుకుని కాశీలో తన భార్యను, కొడుకును, చివరికి తను తాను కూడా అమ్ముకున్నాడు. ఆయన శ్మశానంలో కాటి కాపరిగా ఉంటూ ఈ కృష్ణ జీవితం గడిపినాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు గౌతమ మహర్షి కాశీ విశ్వనాథుని సందర్శించుకుని వస్తూ శ్మశానంలో ఉన్న హరిశ్చంద్రుని చూసి పలకరించాడు. ఆయన తన అవస్థను చెప్పుకున్నాడు. అప్పుడు గౌతముని, రాజా, విచారించుకు ఈ భాద్రపద కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం చేసి కేశికేశుని ఆరాధించు, ప్రత్యక్షంగా పూజించే అవకాశం లేదు కనుక మానసికంగా ఆరాధించి రాత్రి జాగరణం చెయ్యి. నీ దురవస్థలన్నీ తొలగి తిరిగి నీ రాజ్యం నీకు ప్రార్థిస్తుంది అని చెప్పి వెళ్ళాడు. ఆయన చెప్పిన ప్రకారం హరిశ్చంద్రుడు మానసికంగా